ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ప్రత్యేకమైనటువంటి బైబిల్ ధ్యాన తరగతికి మనల్ని చేర్చినందుకు మొదటిగా మనందరి ఆత్మల కన్నతండ్రి అయినటువంటి దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ చేరివచ్చిన ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియచేస్తున్నాను. యథావిధిగా ఆదికాండము నుంచి అనేకమైనటువంటి సందేహాలకు సమాధానాలు మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ప్రారంభాల పుస్తకముగా, తొలి పుస్తకముగా వినుతికెక్కిన, ఖ్యాతికెక్కిన, ఘనతకెక్కినటువంటి ఆదికాండములో అనేకమైనటువంటి తప్పిదాలు ఉన్నాయని, అశాస్త్రీయమైనటువంటి విషయాలు ఉన్నాయని, అవి వాస్తవానికి నిలబడవని, శాస్త్రీయత లేనివని ఎన్నెన్నో విషయాలని ప్రపంచ వేదికల మీద మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. పుస్తకాలు రాసినటువంటి వారు ఉన్నారు. వారు ఆ తరంలో చచ్చిపోతే మరలా ఇలా దుమ్మెత్తి పోసేవాళ్ళు దొరకరేమో అని వాళ్ళు బ్రతికుండగానే దుమ్మెత్తి పోసేటటువంటి శిష్యుల్ని కూడా సిద్ధపరిచారు. ఏది ఏమైనా దేవుని పిల్లలముగా మనకి తన పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి సత్యముల లోతులు తెలియవలసి ఉన్నది. మన కన్న తండ్రి యొక్క శాసనము న్యాయమైనది, ధర్మబద్ధమైనది, హేతుబద్ధమైనది, శాస్త్రీయమైనది, ఆచరణయోగ్యమైనది అని ముందు మనకు తెలియాలి. మనలో సమాధానము నిండాలి. గనుక మొదటగా విమర్శిస్తున్నటువంటి వాళ్ళు ఏదో మారుమనసు పొందేస్తారని కాదు, కానీ మన ప్రయత్నం ఇదివరకే విశ్వాసములో ఉన్నటువంటి దేవుని పిల్లలు ఈ లేవనెత్తబడుతున్నటువంటి ఈ బురద జల్లేటటువంటి ప్రయత్నాల వలన మరింత దిగజారిపోయి బలహీనపడి కన్నతండ్రినే విడిచిపెట్టేటటువంటి చేదైన వేరు మలవకూడదు. బలహీనులైనటువంటి విశ్వాసులు మరింత బలహీన పడిపోకూడదు, వారు బలవంతులవ్వాలి అన్నటువంటి సదుద్దేశంతో ఈ యొక్క సందేశాలను మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది ప్రియులారా. కనుక నోవహు అనేటటువంటి ఒక నీతిమంతుడు ఉండేవాడు. ఆయన కాలంలో ప్రజలందరూ కూడా దేవుడు ఏ ఉద్దేశంతోనైతే మానవుల్ని పుట్టించాడో ఆ ఉద్దేశాన్ని చెడగొట్టుకోవటం జరిగింది. దేవుడు మనుషుల్ని భూమి మీదకి పంపించింది మరలా తన ఉన్నటువంటి లోకానికి తిరిగి రావటానికి. పిల్లల్ని స్కూలుకు పంపించిన మనం తిరిగి ఇంటికి రావాలి నా పిల్లలు అని ఎంత సాధారణంగా కోరుకుంటామో, లేదా ఒక విహారయాత్రకు, ఒక విహార స్థలానికి పిల్లల్ని పంపించిన మనం మన పిల్లలు మన దగ్గరికి రావాలని ఎలా కోరుకుంటామో అంత సాధారణంగా పరమును విడిచి వచ్చిన మనం ఇక్కడున్నటువంటి సమస్తాన్ని చూసి ఇదే నిజం అనుకొని, ఇదే సొంతం అనుకొని భ్రమలో ఉండిపోతే దేవుడు బుద్ధి చెప్పేటటువంటి క్రమంలో రాయించినటువంటి పుస్తకం బైబిల్ గ్రంథం. ఇదంతా మర్చిపోవడం జరిగింది. మర్చిపోయిన ప్రజలను బాగు చేయటానికి వాస్తవంగా మనకు అందరికీ తెలుసు ఎక్కడా బాగుపడింది దేవుడి దగ్గర బాగుపడుతుందని. కానీ దేవుడే తిడు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడంటే ఏమర్థం చేసుకోవాలి? దేవుడు సైతం బాగు చేయలేని పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. చాలామందికి తెలియవలసిన సత్యం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడా బాగుపడిన వాళ్ళు కొన్ని చోట్లకు తీసుకెళ్తే బాగుపడతారు అంటారండి. ఉదాహరణకి ఆరోగ్య విషయం ఆలోచన చేద్దాం. దక్షిణ భారతదేశంలో రాయవేలూరు అనేటువంటి ప్రాంతం ఉంది, తమిళనాడు రాష్ట్రంలో. అక్కడికి గడ్డు సమస్యలు ఎక్కడా బాగుపడేటివన్నీ అక్కడ తీసుకెళ్తే బాగుపడతారంటారు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం, వేలూరుకు తీసుకెళ్ళినా బాగుపడిన వాళ్ళు కొందరు ఉంటారు. అవునా కదా? అలాగే నిమ్స్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని
న్యూఢిల్లీలో ఉంది. హైదరాబాద్లో ఉన్నది నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీలో ఉన్నది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అక్కడ కూడా మరి ఉత్తర భారతదేశంలో చాలా ఫేమస్ ప్రదేశం అది. ఎలాగైతే ఎక్కడా బాగుపడనటువంటి కేసులన్నీ, గడ్డు కేసులన్నీ ఒక చోటకి తీసుకెళ్తే బాగుపడతాయి అనుకుంటామో, అక్కడ కూడా బాగుపడని కొన్ని కేసులు ఎట్లాగైతే ఉంటాయో, జలప్రళయం అనే దానిని దేవుడు నిర్ణయం తీసుకున్నాడంటే వాళ్ళకి ఎన్ని ప్రయత్నాలు ఇచ్చి బాగుపడడానికి ఎన్ని ప్రయత్నాలు ఇవ్వాలో అవన్నీ ఇచ్చేశాడు అనమాట. అన్నీ పోగొట్టుకున్నారు. అందుకే దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, మన ఇల్లు ఎలాగైతే దుమ్ము బట్టి, బురద బట్టి, దుర్గంధమయమైపోయి అపరిశుభ్రంగా ఉండిపోతుందో, అప్పుడు ఎలాగైతే ఒక మాప్ పెట్టి, ఇప్పుడు కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది మాప్ అనేది, ఫ్లోర్ని క్లీన్ చేసేది, లేదా ఇంకా బాగా ఆలోచన చేస్తే వ్యాక్యూమ్ క్లీనర్ అనేది పెట్టి ఎట్లా క్లీన్ చేస్తామో అట్లా క్లీన్ చేసే ప్రాసెస్ చేశాడు దేవుడు. అయితే ఈ క్రమంలో నోవహు అనేటటువంటి ఒక మహానుభావుడు ఆ తరంలో ఉన్నాడు కాబట్టి ఈరోజు మానవ జాతి అంతా బ్రతికి బట్టకట్టగలిగింది. ఆయన ఈ తరములో నీవే నీతిమంతుడుగా ఉన్నావు అని దేవుడు చెప్పిన తర్వాత, నీ ద్వారా ఇక భూమి మీద జనాలను నేను తీసుకొని వస్తాను, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా అర్హత కోల్పోయినటువంటి వారు అని దేవుడు నిర్ణయం చేసుకొని మానవ జాతిని భూమి మీద కాపాడాలి అంటే ఎంత రిస్క్ పడాలో జలప్రళయ సమయంలో దేవుడు ఓడను తయారు చేయమని నోహు గారికి చెప్పి, ప్లస్ దానికి ఆ ఓడ కోసం ఏ వుడ్ వాడాలో, ఏ కీలు వాడాలో, ఎంత కొలతల్లో పెట్టాలో, ఏ జీవరాశులు అతని దగ్గరకు వస్తాయో, వచ్చినటువంటి జీవరాశులకు తగినటువంటి ఆహార పదార్థాలను ఎలా సిద్ధపరచుకోవాలో, ఎలా లోకాన్ని ఇంకా జాగృతం చెయ్యాలో, ఈ విషయాలన్నీ మీరు చూస్తారండి. మన మధ్యకాలంలో బయోస్పియర్ అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేసి విఫలమైపోయారు. విఫలమైన బయోస్పియర్ 2 అని. దాని ఉద్దేశం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి అనుకూల వాతావరణ పరిస్థితులు కృత్రిమంగా ఒక పర్టికులర్ ప్రదేశంలో, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో ఏర్పాటు చేసి అందులో మనుషులు పెట్టాలి, కొద్ది దినాలు ఉంచాలి. భూమి మీద ఎటువంటి వాతావరణం ఉంటుందో, ఎంత ఆక్సిజన్ ఉంటుందో, ఎంత నీటిలో గాలిలో తేమ ఉంటుందో, మొత్తం ఎక్కడ ఏమేమి జీవరాశులు కావాలో, చెట్లు, చేమలు, ఆకులు, అలములు, అలాగే జంతువులు, పక్షులు, పురుగులు, ఇవన్నీ ఏవేమి ఉండాలో అవన్నీ కృత్రిమైనటువంటి వాతావరణంలో ఏర్పాటు చేసి ప్రయోగం చేశారు. ఎందుకనంటే ఇటువంటి వాతావరణమే ఇంకొక చోట తీసుకెళ్ళేసి అక్కడ మనం నివసిద్దాం, ఇక్కడ ఉన్నటువంటి భూమి పరిస్థితి బాగోలేదని. కానీ అది విఫలమైపోయింది. అంటే కృత్రిమ వాతావరణాన్ని, అంటే భూమి మీద లాంటి వాతావరణాన్ని ఇంకొక చోట క్రియేట్ చేయాలంటే జరిగే పని కాదు. కానీ దేవుడు మీరు గమనిస్తే నోహు గారి కాలంలో ఆ ఓడలో ఏం చేశాడు తెలుసా? మినీ ప్రపంచాన్ని పెట్టాడు. అది 1 రోజు 2 రోజులు కాదండి, సంవత్సరం రోజులు. 1 year, 1 సంవత్సర కాలం భూమి మీద మనిషి బతకటానికి ఏవైతే అవసరమై ఉంటాయో అవన్నిటితో అనుకూల వాతావరణాలు కల్పించి దేవుడు ఏర్పాటు చేశాడు. నాకు తెలిసి టైటానిక్ ఓడ ప్రపంచంలోనే వరల్డ్ రికార్డ్ అంటారు. టైటానిక్ ఓడకి 1 కోటి రెట్లు అంటే తక్కువ నోహు గారు తయారు చేసిన ఓడ. ఎందుకనంటే కెప్టెన్ లేకుండానే ఒక్క చిన్న ప్రమాదానికి కూడా గురి కాకుండా క్షేమంగా ల్యాండ్ అయినటువంటి ఒకే ఒక షిప్ నోస్ ఆర్క్. నోహు గారి కాలంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి షిప్. నోహు గారు ఏం నడపలే, నోహు గారు కెప్టెన్ కాదు. అది ఓడ నడపాలంటే కెప్టెన్ ఉండాలి. బస్సు నడపడానికి డ్రైవర్ ఉన్నట్టు, ఫ్లైట్ నడపడానికి పైలట్ ఉన్నట్టు, ఓడ నడపడానికి కెప్టెన్ కావాలి. ఈ ప్రపంచంలో 1 సంవత్సరం రోజులు కెప్టెన్ లేకుండా మరలా ఏంటి బీభత్సంగా మొత్తం భూమి మీద ఉన్నటువంటి పర్వతాలన్నీ మునిగిపోయి ఉన్నా కూడా అంత ప్రత్యేకమైనటువంటి, ఇంకా చెప్పాలి అంటే
దారుణమైన వాతావరణ పరిస్థితి బయట. 40 రాత్రులు 40 పగళ్ళు కుండపోత వర్షం కురిస్తే, ఆ వర్షంలో కెప్టెన్ లేకుండా, కెప్టెన్ ఉన్నా కూడా అట్లాంటి టైంలో ఓడ చక్కటిగా సురక్షితంగా చేరటం అనేది జరగని పని. దేవుడే కెప్టెన్ అయి నడిపిస్తే, మానవ జాతి కోసం దేవుడు మరోసారి ప్రణాళిక చేస్తే, ఈరోజు దానిని తప్పుపడుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకే ఈరోజు పాఠం పేరేంటంటే, నోవహు జలప్రళయం కల్పితమనుకుంటున్న వారికి ఇదే మా సమాధానం. నోవహు జలప్రళయం కల్పితమనుకుంటున్న వాళ్ళకి ఇదే మా సమాధానం. చాలామంది నోహు గారి కాలంలో జరిగినటువంటి జలప్రళయాన్ని, బైబిల్ని తప్పుపట్టడం కోసం, బైబిల్ శాస్త్రీయతకు నిలబడదు అని చెప్పటం కోసం, స్థాపించటం కోసం బైబిల్లో మరి అసంబద్ధాలు ఉన్నాయి, అహేతుకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పటం కోసం ఇది చాలా బాగా వాడుకుంటారు. ఎందుకు వాడుకుంటారు అంటే, దేవుడు నోహు గారికి ఓడ కోసం ఇచ్చిన కొలతలు, ఆ ఓడలోనికి దేవుడు వస్తాయి, ప్రతి జాతిలో నుంచి ఆడవి మగవి వస్తాయని చెప్పినటువంటి ఆ జీవజాలానికి, వాటితో పాటు నువ్వు నీతో పాటు బతకాలి అంటే ఆహార పదార్థాలు కూడా తెచ్చుకో అని చెప్తాడు దేవుడు. ఆ ఆహార పదార్థాలకి, ఆ జీవరాశులకి ఎట్టి పరిస్థితుల్లో దేవుడు చెప్పిన కొలతలు సరిపోవు అనేది ఒక వాదం అయితే, రెండవది ఏంటంటే, దేవుడు చెప్పినట్టుగా ఓడలోనికి క్రూర జంతువులు కూడా వచ్చాయి. సింహం వచ్చిందా, పులి వచ్చింది, చిరుత పులి వచ్చింది, ఇలాంటి రకరకాలైనటువంటి క్రూర జంతువుల జాబితాలో ఉన్నటువంటి మనకు తెలిసిన చాలా తక్కువ. సింహం, పులి, చిరుతపులి, ఈ 3 రకాలు మనం చెప్పగలం అంతే, 3-4 రకాలు మహా అంటే. కానీ క్రూర జంతువులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక హైనా ఉంది, హైనాలు 10 జుట్టుకున్నాయంటే సింహాన్ని తినేస్తాయి. అంటే హైనా ఏంటన్నమాట, అదొక క్రూర జంతువు. అడవి నక్కలు ఉన్నాయి, అవి క్రూర జంతువులే, భయంకరంగా వేటాడతాయి. వేట కుక్కలు కొన్ని ఉన్నాయి. సో ఇలా క్రూర జంతువులు చాలా ఉన్నాయి కదా. ఈ క్రూర జంతువుల కోసం మరి సంవత్సర కాలంగా ఆహార పదార్థాలు తీసుకెళ్తే నోహు గారు అంత ఆహార పదార్థం ఎట్లా పడుతుంది, మొదటి పాయింట్. రెండవది, ఇప్పటి కాలంలో సంవత్సరం వరకు మాంసం, అంటే క్రూర జంతువులు ఏం తింటాయండి, మాంసం తింటాయి. మాంసం ఒక సంవత్సరం వరకు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రిజర్వ్ చేయటమే కుదరదు, అవునా? మరి అప్పుడు కాలంలో ఎట్లా దాచాడు ఆయన? ఇదొక $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ ఆయన తీసుకొచ్చినటువంటి ఆహార పదార్థాలు ఖచ్చితంగా ఒకవేళ మాంసాలు తెచ్చినా ఏమై ఉండాలి, కొద్ది రోజులకే మాంసం చెడిపోయి ఉండాలి కదా. చెడిపోయి ఉంటే ఇప్పుడు ఆ క్రూర జంతువులు ఏం చేసి ఉండాలి, అదే ఓడలో ఉన్నటువంటి మిగిలిన సాధు జంతువులు తిని ఉండాలి. అవి సరిపోక నోహు గారి కుటుంబాన్ని తినేసి ఉండాలి. మొత్తానికి ఓడలో నుంచి బయటకు వచ్చినుంటే క్రూర జంతువులు మాత్రమే బయటకు వచ్చి ఉండాలి. అవి కూడా నాట్ గ్యారంటీ. ఎందుకంటే ఎంతకాలం వస్తాయండి వాటికి? ఒకసారట ఆకలి సింహం భోజనంకి వెళ్ళిపోయిందంటే మామూలు మనలా కాదు అది తినడం. దాదాపు 20 కేజీలు తింటదట అది. 20 కేజీల మాంసం మనం పెట్టామంటే మనం ఏం చేస్తాం, కేజీకి 5 అన్నట్టు 100 మంది తినచ్చు అనుకుంటాం. కానీ ఒక్కసారికి మాంసానికి ఆకలి అయితే 100 మంది తినేస్తుందట సింహానికి ఆకలి అయితే. ఏమండి మీరు గమనించగలిగితే మరి అవన్నీ కూడా కొద్ది కాలానికి తినేసి ఉండాలి మిగిలినటువంటి సాధు జంతువుల్ని. నోహు గారి కుటుంబాన్ని ఇవి కూడా ఆహారం దొరకకుండా ఏమైపోయి ఉండాలి, చచ్చిపోయి ఉండాలి. నోహు ఓడను ఓపెన్ చేస్తే ఏముండాలి అక్కడ? యెహెజ్కేలు గ్రంథంలో ఎండిన ఎముకలు కలిగిన లోయల్లోనికి నన్ను తీసుకెళ్ళి వెళ్ళాడు దేవుడు అంటారే, ఎండిన ఎముకలు ఉండాలి. మరి వీళ్ళందరూ బయటకు వచ్చారని రాయబడింది. ఇది సత్యమేనంటారా, ఇది వాస్తవం అంటే జరగడానికి అవకాశం ఉందంటారా అనేది రెండవ ప్రశ్న అయితే. ఇకపోతే ఆదికాండం 7వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయేను. ఎన్ని మూరలు కట్టండి? మూరలు ఎన్ని మూరలటమ్మా? 15 మూరలకు ఏమైందట? 15 మూరలకు పర్వతాలు మునుగుతాయి. అసలు మూర అంటే ఎంత తెలుసండి? 18 ఇంచులండి.
18 ఇంచులు అంటే 1.5 అడుగు. 12 ఇంచులు 1 అడుగు, ఇంకొక 6 ఇంచులకి 1/2 అడుగు. అంటే 15 మూరలంటే ఎన్ని అడుగులు వస్తుంది మహా అంటే? 15 + 15లో సగం 7.5, 22.5. 22.5 అడుగులు పొడవుకే ఏమైపోయేదట? భూమి మీద ఉన్న పర్వతాలు మునిగిపోయాట. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎంత తెలుసా? 8,848 మీటర్లు. 8,848 మీటర్లు ఎక్కడా? 22.5 అడుగులు ఎక్కడా? చూసారా? అంటే దేవుడికి అడుగులకే, ఎన్ని అడుగులకి ఎంత పొడవు ఉన్నాయి పర్వతాలు ఆయన చేశాడంటారు. పర్వతాలేమో 15 అడుగులకి 15 మూరలకే మునిగిపోయా అంటాడు ఆయన. మీకులాగా క్రైస్తవులకులాగా మా చెవిలో కాలీఫ్లవర్స్ లేవు, మేము దీన్ని నమ్మం అన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్రాథమికంగా నోహు గారి జలప్రళయ కాలంలో 3 రకాలైనటువంటి ప్రశ్నలు వాళ్ళు లేవనెత్తారు. మొదటిది, ఓడ కొలతలకి, అందులోకి వచ్చినటువంటి జీవరాశులకి, అందులోనికి వచ్చినటువంటి పెట్టుకున్నటువంటి ఆహార పదార్థాలకి ఎటువంటి సంబంధం లేదు, అవి సరిపోవు, ఆ కొలతలు సెట్ కావు. రెండోది ఏంటి? క్రూర జంతువులకి ఆహారం ఎలా సరిపోయింది, మరి అవన్నీ లోపల ఉన్నటువంటి సాధు జంతువుల్ని, నోహు గారి కుటుంబాన్ని ఎందుకు చంపలేకపోయాయి, ఎట్లా బయటకు వచ్చాయి? ఇది నెంబర్ 2. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటి? 15 మూరలకే భూమి మీద ఉన్నటువంటి పర్వతాలన్నీ ఎట్లా మునిగిపోయాయి? ఈ 3 ప్రశ్నలకు మనకు జవాబు తెలియాలి. చాలా సందర్భాల్లో మనం బైబిల్ని చదివి ఉంటాం. నోహు గారి జలప్రళయం నాకు తెలిసి సగటు క్రైస్తవుడు ఖచ్చితంగా చదివి ఉంటాడు. అవన్నీ చూసినప్పుడు మనం ఏమనిపిస్తుందంటే, ఈ చితిసారకు మానంతో కట్టుకో అని చెప్తాడు, తర్వాత కీలుబూ అంటాడు, తర్వాత ఈ అడుగులు ఎత్తింత, వెడల్పింత, పొడవింత అంటాడు. ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే తొందరగా కిందికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఈ కొలతలతో మనకెందుకు ఈ గొడవ అన్నట్టు. ఏమండి? అట్లాగే ఆదికాండం కూడా ప్రారంభంలో చదువుతున్నప్పుడు వాటి జాతి ప్రకారం అంటే అబ్బా చాలే అన్నట్టుగా ఉంటుంది మన సంగతి. అసలు ఎందుకు ఆ పదజాలం అక్కడ చెప్పాడో, ఆ కొలతలు ఎందుకు ఇచ్చాడో ఇవన్నీ మనకు తెలియవు ప్రియులారా. కానీ మనలాగా లేరు మిగతా వాళ్ళు. విమర్శకులు ఎట్లున్నారు తెలుసా? మొత్తం ఎప్పుడో చెప్తూ ఉంటారు, వాడు చాలా మంచి అబ్జర్వర్ అని చెప్పడానికి ఆవలించక ముందే పేగులు లెక్కలు పెడతారు రండి. పేగులు లెక్క పెట్టడానికి ఆవలింతలేం అవసరంలే. ఎవడైనా తెలిసినోడైతే ఎవడైనా చెప్తాడు 2 రకాల పేగులు ఉన్నాయి, పెద్ద పేగులు, చిన్న పేగులు, అంతే కదా. అవి ఎంత పొడవు ఉన్నాయి కూడా చెప్తారు. దానికి ఏం పెద్దగా ఆవలింతలతో పని లేదండి. అబ్జర్వేషన్ మీరు గమనించగలిగితే ఎంత బాగా చేస్తున్నారు, దేవుని పిల్లలుగా మనం ఎంత బాగా చేయాలని తెలుసుకోవాలి. రైట్. ఇప్పుడు కొలతలు దేవుడు చెప్పినవి ఎక్కడ ఉన్నాయి ఒకసారి మనకు కూడా అర్థం కావాలి కదా. అసలు ఈ కొలతలు చెప్పడానికి కారణం ఏంటి? దీని వెనక ఏమైనా శాస్త్రీయత ఏమైనా ఉందా? దీని వెనక ఏమైనా ఒక అంతర్గతంగా ఉన్నటువంటి సత్యం ఏమన్నా ఉందా? ఇది మనకు తెలియాలి. సో ఒకసారి చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం ఆదికాండము 15వ వచనం చూద్దాం ప్రియులారా. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడవు. ఇది నోట్ చేసుకోండి. పొడవు ఎంత? 300 మూరలు. అంటే అడుగుల్లోకి రావాలంటే 300 ప్లస్ 150, దాంట్లో సగం 450 అడుగులు. పొడవు ఎంత అంటే 450 అడుగులండి. తర్వాత వెడల్పు 50 మూరల వెడల్పు. అంటే అడుగుల్లోకి అయితే ఎంత వస్తుంది? 75 అడుగులు వస్తుంది. తర్వాత వెడల్పు ఎంత? ఎత్తు 30 మూరలు. 30 మూరలు ఎత్తు అంటే ఎన్ని అడుగులు వస్తుందండి? 45 అడుగులు వస్తుంది. అంటే పొడవు ఎన్ని మూరలు? 450 అడుగులైతే, వెడల్పు 75 అడుగులైతే, ఎత్తు 45 అడుగులైతే, ఈ కొలతలు మహా అంటే ఎంత వస్తుంది అని అంటే, ఈ కొలతలకు నాకు తెలిసి ఒక 10 ఇల్లులు పడతాయండి. 3 సెంట్లు నిడివి కలిగినటువంటి ఇల్లులు ఒక 10 ఇల్లులు పడతాయి, అంతేనా? 10 ఇల్లులు పట్టేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి దానిలోకి దేవుడు ఏమొస్తాయని చెప్పాడు?
ఆయా జాతుల ప్రకారము ఆడవి మగవి జతలుగా రెండేసి వస్తాయి అని చెప్పాడు దేవుడు. ఏమంటే ఇన్ని రకాలైనటువంటి జీవజాతులు పడతాయి అనటంలోనే మనకు డౌట్ వస్తుంది, మనకే ఈ లెక్కలు వేసుకుంటే. ప్లస్ ఏం చేయమన్నాడు, మళ్ళీ ఆహార పదార్థాలు కూడా తెచ్చుకో అన్నాడు. మీకు బాగా అర్థం కావడానికి, ఒక సంవత్సరం మనం తినే ఆహార పదార్థాలు మన ఇంట్లో పెట్టుకుంటే ఎంత వస్తుందో తెలుసా? మనం యావరేజ్గా ఎన్ని మూటలు తింటాం తెలిసి లెక్కేసుకుంటేనండి, ఎన్ని మూటలు తింటామో ఒక్కొక్కటి. కందిబేలు ఎన్ని మూటలు తింటాం, రైస్ ఎంత తింటాం, తర్వాత గోధుమలు ఎన్ని తింటాం అని లెక్కలు వేసుకొని చూసుకుంటే అమ్మ సంవత్సరానికి ఇన్ని తిన్నామని మనకే డౌట్ వస్తుంది. నెల వచ్చేసరికి మూట ఖాళీ అయిపోద్ది మనకి. 4 ఉంటే కుటుంబంలో 25 కిలోలది కదా. అలాంటిది సంవత్సరానికంటే ఎన్ని మూటలు రావాలి? రైసు 12 మూటలు 4 ఉంటే. ఇప్పుడు ఈ జీవరాశులు అనుకుందాం కాసేపు, 4 కాదు 4,000 అనుకుందాం కాసేపు. 4 కాదు 4,000 అనుకుందాం. అంటే 4 ఉన్న కుటుంబానికి నెలకు సంవత్సరానికి వేసుకుందాం 12 మూటలైతే 4,000 మందికి ఎన్ని మూటలు వస్తాయి? 1,200 మూటలు వస్తాయి. రైస్ మాత్రమే సుమా, రైస్తోనే బతకలేం మనం కదా. ఇంకా వీటిలోకి ఉప్పు, పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అన్ని తాలింపులు అన్నీ లెక్కేసుకుంటే అవన్నీ ఎంత నిడివంటే నాకు తెలిసి ఆ చెప్పిన విస్తీర్ణం ఆహార పదార్థాలు సరిపోతుంది. ఒక గోడౌన్ లెక్క సంవత్సర కాలపు ఆహార పదార్థాలు తెచ్చుకుంటే దేవుడు ఏంటి ఇలా చెప్పాడు? దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ ప్రశ్నకు మనం జవాబు ఆలోచన చేయగలిగితే, విఘ్నత కలిగిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, దేవుడు ఆనాడు రప్పించిన జలప్రళయం ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. ప్రత్యేకమైన ప్రాంతం అంటే ఏంటి? ఇది మీకు డౌట్ కదా. ప్రత్యేకమైన ప్రాంతం అంటే మానవులు ఉన్నంత ప్రాంతం. అర్థం కావడానికి చెప్తాను. ప్రపంచ జనాభా ఇప్పుడు ఎంత ఉందండి? 750 కోట్ల మంది ఉంది. మీరు బాగా గమనిస్తే బస్ జర్నీగా ట్రైన్ జర్నీలు చేస్తూ ఉంటే ఎక్కువ ఏం కనపడుతుంది మనకి? 750 కోట్ల మంది జనాభా ఉంటేనే ఎక్కువ ఏం కనపడుతుంది తెలుసా? ఖాళీ ప్రదేశాలు కనపడతాయి. కడపకు తిప్పి కొడితే 10-15 కిలోమీటర్లు దాటితే ఆ తర్వాత ఏముంటుంది? అన్ని ఖాళీ ప్రదేశాలే. 750 కోట్ల మంది జనాభా ఉంటేనే ఎక్కువ ఖాళీ ప్రదేశాలు ఉంటే నోహు గారి కాలంలో ఎంతమంది ఉండొచ్చు జనాలు? ఇకపోతే నోహు గారి కాలంలో పరిస్థితి ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనం 6వ అధ్యాయం ఆదికాండము 6వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దాం. నరులు భూమి మీద, నోట్ దిస్ పాయింట్, నరులు భూమి మీద విస్తరింపను ఏమైందట? ఆరంభం, విస్తరణ మొదలైన కాలం. అప్పుడే నోహు గారి ప్రస్తావన, జలప్రళయ ప్రస్తావన వచ్చింది. 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాలు మాత్రమే, 6, 7, 8, 9 అధ్యాయాల్లో మాత్రమే జలప్రళయానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. అంటే నోహు గారి కాలానికి ప్రజలు ఎలా ఉన్నారన్నమాట? విస్తరణ మొదలవుతుంది. అప్పుడే ప్రపంచ నలుమూలలకి మనుషులు వెళ్ళలేదు. ఇంకా పైపెచ్చు మనకి ఇంకా దీన్ని బలపరిచే విషయాలు ఏంటంటే, మానవుడికి గత కాలంలో మునుపు జరిగినవే ఇక మీదటను జరుగునన్నట్టుగా మనిషికున్న తత్వము, ఆలోచన విధానం ఏంటంటే ఒక చోటనే గుమికూడి ఉండాలి అన్న మనస్తత్వం. ఒకసారి 11వ అధ్యాయం చూద్దాం. 11వ అధ్యాయము ఆదికాండము ప్రారంభ వచనం. భూమి యందంతటా ఒక్క భాష, ఒక్క పలుకు ఉండెను. వారు తూర్పు నుండి ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశం ఒక మైదానం వారికి కనబడిను. అక్కడ వారు నివసించి, ఎక్కడెక్కడ? మైదానమే. ఇట్లాంటి మైదానాలు ఎన్ని ఉంటాయి భూమి మీద? చాలా ఉంటాయి. ఇంకా చూడగలిగితే 3వ వచనం, మనం ఇటుకలు చేసి బావుగా కాల్చుదాము రెండని ఒకరితో ఒకడు మాట్లాడుకొండ్రి. రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసుకు ప్రతిగా మట్టి కీలు వారికి ఉండెను. మరియు వారు, మనము దీన్ని నోట్ చేసుకోండి, భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణము. మనం ఏం చేయకూడదు అన్నమాట? ఇప్పుడు చెదిరిపోకూడదు. అంటే ఇది ఇప్పుడే వచ్చిందా, ముందు నుంచే ఉన్నదంటారా?
మునుపు జరిగినదే ఇప్పుడు జరిగిన అంటే కొత్తగా ఏముండదు మానవ జీవితంలో. కాకపోతే మనం చూడడం కొత్తవి ఉండొచ్చు అంతే, మనకు కొత్తవి ఉండొచ్చు తప్ప మునుపు జరిగినవే తర్వాత జరుగుతూ ఉంటాయి. కనుక మానవుడి ఆలోచన జలప్రళయ కాలంలో కూడా ఏముండేది అంటే ఒక చోటనే గుమికూడి ఉందాము అన్నటువంటి ఆలోచన విధానము. కాబట్టి మానవులు ఒక్క కొద్ది ప్రదేశంలో మాత్రమే ఉన్నారు. భూమిని దేవుడు ఎంత చాకచక్యంగా, ఎంత టాలెంటెడ్గా చేశాడు అంటే ఒక ప్రదేశంలో వరదలు కానీ లేదంటే తుఫాన్లు కానీ రప్పించినప్పుడు ఆ ప్రదేశం మాత్రమే మునిగిపోతుంది, మిగతా ప్రదేశాలు సేఫ్గా ఉంటాయి. అర్థం కావడానికి మీకు ఒక మాట చెప్తాను. బుగ్గవంక గేట్లు ఎత్తేసారు, కొన్ని ప్రదేశాలు మాత్రమే మునిగిపోయి, భూమి అంతా మునిగిపోలే, జిల్లా అంతా మునిగిపోలే. అలాగే కర్నూలులో ఏమొచ్చింది, వరదలు వచ్చాయి, కర్నూలు మునిగిపోయింది, పక్క జిల్లానే కదా మనం, కడప జిల్లా. మరి మనకెందుకు రాలేదు ఆ ఎఫెక్ట్? దేవుడు ఎంత టాలెంటెడ్గా తయారు చేశాడంటే భూమిని ఎక్కడ ఏ ప్లేసులో ముంచాలో ఆ ప్లేస్ మాత్రమే మునిగుతుంది, మిగతా అంతా సేఫ్గా ఉంటుంది. ఇది మనకు అర్థమైతే జలప్రళయం కూడా ఎలా వచ్చి ఉండాలి అంటే ఎంతవరకు మానవ విస్తరణ జరిగిందో అంతవరకే రావాలి. మొదటిది ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది మీకు అని అంటే అంత ప్రదేశములోనే ఉన్న జీవరాశులే రావాలి ఓడలోనికి, అంటే మిగతా జీవరాశులతో మనకు నిమిత్తం లేదు. ఇక రెండో విషయం ఏంటంటే జీవరాశులన్నింటిలో దాదాపు 100% జీవరాశులు అనుకుంటే అందులో 60% జీవరాశులు నీళ్ళల్లోనే ఉంటాయట. మొత్తం జీవరాశుల్లో 100కు 60% జీవరాశులు నీళ్ళల్లోనే ఉంటాయట. ఇక మిగిలిన ఎంత శాతం? 40%. ఈ 40%లో 3 భాగాలు చేస్తే అందులో 2 భాగాలు సూక్ష్మజీవులట. 40%ని 3 భాగాలు చేస్తే 2 భాగాలు సూక్ష్మజీవులు లాంటివి. వాటికి ప్రత్యేకంగా ఓడలు లాంటి నిర్మాణాలు ఏం అవసరం లేదు, అవి ఎక్కడైనా ఉంటాయి, బాడీలోనైనా ఉండగలవు, అటువంటి సూక్ష్మజీవులు. ఇక మిగిలింది ఎంత అంటే 40%ని 3 భాగాలు చేస్తే ఒక్కొక్క శాతం ఎంత అవుతుంది అంటే 13 మూల 39, అంటే దాదాపుగా 13% మిగులుతుంది. ఆ 13% ఎక్కడ రావాలి? మళ్ళా 13లో కూడా ఏమైపోయాయి, చాలా నాసికారంధ్రంలో జీవాయు కలిగినటువంటివి అన్నీ పోయాయి. మిగిలినవి వాటిల్లో వచ్చినటువంటివి ఏంటి? జతలు ఆడవి మగవి మాత్రమే వచ్చాయి. అంటే ఎంత లిమిటెడ్ వచ్చి ఉండాలో మీరు గమనించండి, ఇది మీకు అర్థం కాదు. రెండో విషయం ఏంటంటే ఓడ కొలతల విషయంలో బాగా గమనిస్తే మనం ఇవి మనం అనుకుంటున్న కొలతలు ఏమాత్రం కావు. ఎలా చెప్పగలరు మీరు అని అంటే దేవుడే ఇచ్చాడు క్లూ. మనం చదివాం ప్రారంభంలోనే, ఆదికాండం 7వ అధ్యాయం 20వ వచనంలో. ఏమని చదివాం ఇప్పుడు చదువుదాం. ఆదికాండం 7వ అధ్యాయం 20వ వచనంలో 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలను గనుక పర్వతములు మునిగిపోయాను. అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక పాజిటివ్ వేలో ఆలోచన చేస్తే నెగిటివ్లో కాకుండా, మన మూరలకు మునిగిపోవు, దేవుడు చెప్పిన మూరలు ఎలాంటివంటే, ఓడ కోసం చెప్పిన మూరలు ఎలాంటివంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి దేవా అని మనం ఒక్కసారి క్వశ్చన్ చేయగలిగితే ఓ చిన్న హింట్ పడేశాడు అక్కడ దేవుడు. ఎంత మూరలు అంటే నాయన 15 మూరలు అని నేను చెప్పినటువంటి ఆ మూరలకి ఏమైపోతాయి అన్నమాట, పర్వతాలు మునిగిపోతాయి. 15 మూరలకు పర్వతాలు మునిగిపోయేటటువంటివి అయితే అవి మన మూరలు ఏమాత్రం కాదు అని అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఈ మధ్యకాలంలో టర్కీలో మాకు నోహు గారి కాలంలో ఉన్నటువంటి ఓడ దొరికింది అంటున్నారు. అది నిజం కాదు. ఎందుకనంటే బాగా ఆలోచన చేయండి. ఒక మంచి విషయం మీ ముందు ఉంచుతాను. దేవుడు దాదాపుగా 100 సంవత్సరాలు సువార్త చేయించాడు నోహు గారి చేత అని మనం చెప్తూ ఉంటాం కదా. ఇప్పుడు సువార్త చేస్తే ఒకవేళ మారు మనసు పొందారనుకుందాం, ప్రజలు అందరూ నిజంగా పొందారనుకుందామండి. ఇప్పుడు దేవుడు పిలిపివ్వడం వెనక ఉద్దేశం ఏంటి? మారు మనసు పొందడానికి. అందరూ పొందారనుకున్నాం. పొందినోళ్ళు వస్తే కూడా ఓడలో ఏముండాలి?
ప్లేస్ ఉండాలి. ఉంటేనే ఆయన పిలుపుకు అర్థం కదా. అప్పుడు ఆయన సత్యవంతుడు అని అర్థం. ప్లేసే లేదనుకోండి, పిలిస్తే మనం పిలుస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇంట్లో ఏముండవు తినడానికి, మనం తినేటప్పుడు ఎన్నో వచ్చారు, నా తిందు అంటాం. అంటే ఏమంటది, మాట వరుసకు చెప్పేవాడు కాదు ఆయన. మాట వరుసకు పిలవడానికి కాదు. వీళ్ళు ఎట్లా రారు కాబట్టి చిన్న సైజు దాన్ని చేద్దాం అనుకునేవాడు కాదు. వచ్చి వచ్చినా కూడా సరిపోవాలి అంతే. ఆయన చెయ్యి అలాంటిది అంటే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు చాలామంది, బాగా దాతృత్వం ఇచ్చేస్తాడని చెప్పడానికి ఆ చేతికి ఎమకలేదని. ఆయన చేతికి కాదు, ఆయన కథలు ఎమకలే లేవు. ఆత్మకు మీరు చూస్తున్న ఎముకలు మాంసం లేవంటారు కదా. కాబట్టి అంటే ఆయనకు ధారాళంగా ఇచ్చేటటువంటి వాడు. యేసుప్రభు 5,000 మందికి చేపలు పెట్టాడు, రొట్టెలు పెట్టాడు, మిగిలినాయే తక్కువైపోయాయి. మంది జాస్తి అయితే మజ్జిగ పలసన మనకి, అక్కడ అది కాదు, గంపలు మిగులుతాయి. సో దేవుడు నిజంగా ఏ కొలతలు ఇచ్చి ఉండాలి అని అంటే ఖచ్చితంగా అది ఎంతమందికైతే సువార్త అందిందో వాళ్ళందరూ వచ్చినా సరిపోయేంత కొలతలు చెప్పి ఉండాలి. ఆ కొలత మన కొలతలు కాదని చెప్పటానికి ఆదికాండం 7వ అధ్యాయం 20వ వచనమే గొప్ప సూచన. ఇకపోతే 2 ప్రశ్నలకు వచ్చేసే జవాబులు ఇప్పుడు. మొదటిది, ఆ చిన్న కొలతలకి ఎట్ట సరిపోయింది అని అంటే, నాయన నువ్వనుకున్న కొలతలు కాదవి, దేవుడు చెప్పిన కొలతలు వేరు, చూడు నాయన అని మనం అది చెప్పాలి. అలాగే 15 మూరలకు ఎలా మునిగిపోయిందంటే, మన మూరలకు మునగదు నాయన, దేవుడు చెప్పిన మూరకు మునుగుతుంది అని చెప్పాలి. రైట్. ఇక థర్డ్ క్వశ్చన్ ఉంది. అదేంటిది అంటే, ఈ క్రూర జంతువులు ఏదైతే లోపలికి ఎంటర్ అయ్యాయో వీటికి ఆహారం సంవత్సరం ఎట్లా సరిపోయింది? ఎట్లా సరిపోదు కాబట్టి ఖచ్చితంగా ఆ మిగిలిన సాధు జంతువులు తినేసి ఉండాలి, లేదా నోహు గారి కుటుంబాన్ని తినేసి ఉండాలి. మరి ఎందుకు తినలేదు? వాళ్ళందరూ క్షేమంగా బయటకు వచ్చినట్టుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకు తెలియాల్సినటువంటి ఒక సత్యం మీరు గమనించగలిగితే, ఆదికాండము జీవరాశులన్నిటికీ దేవుడిచ్చినటువంటి ఆహారపు అలవాట్లు ఏంటో, మొదటిగా ఇచ్చినటువంటి ఆహారపు అలవాట్లు ఏంటో ఒకసారి చూద్దాం మనం. 1వ అధ్యాయము ఆదికాండం 29-30 వచనాలు చూద్దామండి. ఆదికాండం 1వ అధ్యాయం 29-30 వచనాల్లో దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఇంకా భూమి మీద నుండు జంతువుల్లో మనం ఏమంటున్నాం? 2 రకాలు అంటున్నాం. ఏమిటవి? సాధు జంతువులు, క్రూర జంతువులు అని. కానీ ఇక్కడ ఏమన్నాడు దేవుడు? రెండింటికి, జంతువులు అన్నిటికీ అంటే అర్థం ఏంటి? క్రూర జంతువులకి, సాధు జంతువులకి, అన్నిటికీ, ఆకాశ పక్షులకు. అంటే ఆకాశ పక్షులు అంటే ఇక్కడ గమనించాల్సింది, కాకిని ఏమంటారు తెలుసండి? సర్వభక్షకే అంటారు మనలాగే. అంటే అది వెజ్ తింటుంది, నాన్ వెజ్ తింటుంది, 2 కలిపి తింటుంది, సర్వభక్షక అంటారు. వన్స్ స్టార్టింగ్లో మాత్రం కాకులు కూడా ఏమన్నమాట, కాకులు, గద్దలు, సింహాలు, పులులు, హైనాలు, నక్కలు, కుక్కలు, ఇవన్నీ కూడా ఏం తినేవన్నమాట. ఆ మాటకు అర్థం చూడండి, మళ్ళీ చదువుదాం. భూమి మీద నుండి జంతువులు అన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును. ప్రాకే జీవులు కూడా కొన్ని మాంసం తినేటప్పుడు ఉన్నాయి, తెలుసా మీకు? ప్రాకే జీవులు ఉన్నాయి. ప్రాకే జీవుల్లో ఏమున్నాయి మనకు మరి బాగా ఫేమస్ అయినటువంటివి పాములు ఏం తింటాయంట? మనం ఇప్పుడు ఎలుకలు తింటాయి, కప్పలు తింటాయంట. అంటే ఏంటన్నమాట? నాన్ వెజ్ తింటున్నాయి అని అర్థం. ఒకప్పుడు పాములు కూడా ఏం తినేవి కాదనమాట, కప్పలు, ఎలుకలు లాంటివి తినేవి కాదనమాట. దేవుడు చెప్తున్నాడు చూడండి ఇంకా అంత మంచి మాటలో, సమస్త జీవులకును అన్నిటికీ కలిసి పచ్చని చెట్లే ఆహారమగునను పలికెను, ఆ ప్రకారమాయను. ఇది మానవులతో సహా క్రూర జంతువులకు, క్రూర పక్షులకు, క్రూర పురుగులకు, ప్రాకు పురుగులకు అన్నిటికీ కూడా వెజిటేరియన్ ఆహారం ఉండేది. ఎప్పుడైతే జలప్రలయం జరిగి అయిపోయిందో ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే నాన్ వెజ్కి అనుమతులు ఇచ్చాడు. అంతవరకు పూర్తి శాకాహారం. చూడండి ఒకసారి మనం చూడగలిగితే 9వ అధ్యాయం ఆదికాండం
జలప్రళయం తర్వాత జరిగినటువంటి సంభవం మరి గమనించగలిగితే 9వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం చూద్దాం. 2వ వచనం నుండి, మీ భయము, మీ బెదురు అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి. ఇంకా 3వ వచనం, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. ఒకప్పుడు పచ్చని కూర మొక్కలు ఇచ్చాను చూసారా, ఇప్పుడు వాటిని కూడా మీకు ఇస్తున్నాను. అయితే మాంసాన్ని దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము అంటున్నాడు. ఎప్పుడైతే మానవుడికి నాన్ వెజ్ మొదలు పెట్టేశాడో, మానవుడికే నాన్ వెజ్ ఇచ్చినప్పుడు మిగిలిన వాటి అన్నిటికి కూడా మొదలు పెట్టేశాడు. అంతకు మునుపు నాన్ వెజ్ తినే లక్షణం సింహానికి లేదు, పులికి లేదు, ప్రాకు పురుగులకు లేవు, పక్షులకు లేవు, వేటికి లేవు. చాలామంది చెప్తూ ఉంటారు ఏమనంటే, కాకి పీనుగు తినడానికి వెళ్ళిందని. పీనుగు తినుటకు వెళ్ళిన కాకివా అన్నట్టు పాఠం కూడా ఉంది. అసలు అప్పటికి పీనుగలు తినే లక్షణమే కాకులకు లేదు. గమనించాలి మీరు ఇక్కడ. అయినా అక్కడ ఉందండి, కాకి పీనుగు తినడానికి వెళ్ళింది, ఇంకొకటి దాన్ని తినడానికి ఏమైనా ఉందంటే ఏమైనా ఉందో చెప్పండి. అసలు ఏం లేదు కదా. కానీ మీరు గమనించగలిగితే ప్రియులరా, దేవుడు జలప్రళయము తర్వాతనే అన్నిటికీ ఆ పరిస్థితి ఇచ్చినప్పుడు ఇక క్రూర జంతువులకు ఆహారం విషయంలో ఆలోచన చేయాల్సిన పని లేదు. వాటికి గింజలే సరిపోతాయి, వాటికి గడ్డే సరిపోతుంది. ఇప్పుడు వచ్చే ఈ డైలాగులు ఏమని, ఆకలేసిన సింహం ఏం తిందట, గడ్డి తిందని. ఒకప్పుడు అదే పెట్టాడు దేవుడు, ఇప్పుడు తినదు. ఒకప్పుడు అన్నిటికీ ఏం పెట్టాడు దేవుడు, గడ్డే పెట్టాడు. ఆ తర్వాత వదిలేశాడు. ఎప్పుడైతే మీరు గమనించండి, జలప్రళయం తర్వాత నాన్ వెజ్ భోజనానికి ఎప్పుడైతే అన్లాక్ చేశాడు దేవుడు, అప్పుడు మనిషికి ఏమైందో తెలుసండి, లైఫ్ టైం తగ్గింది. జీవితకాలము తగ్గింపు ఎప్పటి నుంచి మొదలైందంటే, నోహు గారి కాలం వరకు అందరూ దాదాపు సెంచరీ కాదు, అప్పుడప్పుడు మనం సెంచరీ కొట్టాడు 100 ఏళ్ళు బతికారండి. అప్పుడు 100 కాదు 1000 ఏళ్ల వరకు బతికేటటువంటి పరిస్థితి. ఎప్పుడైతే నాన్ వెజ్ వచ్చేసిందో మనిషి జీవితంలోనికి, ఆ తర్వాత లైఫ్ స్పాన్ తగ్గిపోయింది. అంటే మనిషి పాపం మానడు కాబట్టి వీన్ని తీసేయటమే ముఖ్యం. పోయేలోపు ఏం చేద్దాం అనుకున్నాడంటే దేవుడు, తిను, రేపు ఉరిదీసేవాడికి ఏం చేస్తాడండి, ఏం కావాలంటే అది పెడతారు కదా. అట్లాగా తొందరగా పోయేవాడి కోసం దేవుడు ఏం చేశాడంటే, నాయనా నువ్వు వెజ్జే కాదు నాన్ వెజ్ కూడా కానీ. అందుకే ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటే లైఫ్ స్పాన్ బాగా తగ్గిపోతుంది. ఎనర్జీ అయితే వస్తుంది, ఇన్స్టంట్ ఎనర్జీ, కానీ జీవకణాల యొక్క యాక్టివ్నెస్ బాగా తగ్గిపోతుందని రీసెర్చ్లో ఇప్పుడు చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా ఇప్పుడు వెజ్ తిన్నా నాన్ వెజ్ తిన్నా రెండూ కలిపి తిన్నా పోయే కాలానికే పోతాం, అది విషయం కాదు. కానీ గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులరా, దేవుడి కోరుకున్నట్టుగా మనిషి లేకపోతే తుడిచేసే క్యారెక్టర్, లేకపోతే తుడిచేసే శక్తి, అధికారం పెట్టేవాడికే కొట్టే అధికారం ఉందన్నట్టు ఈరోజు దేవుడు మన కోసం పెట్టినవి ఒకటి అరగాదు ప్రియులరా. సో అంత గొప్ప దేవుడు చెప్పినట్టుగా బతకకపోతే మనం ఆయన చేతిలో బలి కాక తప్పదు. దానికి ప్రత్యక్ష నిదర్శనం నోహు గారి ఓడ, జలప్రళయం. ఇక రెండో విషయం ఏంటంటే, ఒకవేళ ఇష్టం వచ్చినట్టుగా అందరికీ జలప్రళయం వచ్చి కొట్టుకుపోయేంత వరకు కూడా చాలామంది మేలుకోలేకపోయారట. టైం ఇస్తాడు దేవుడు. తలుపునొద్ద నుండి నిలుచున్నాడు అని పాట పాడతాం, హృదయం అనేది తలుపునొద్ద అని. కానీ ఆయనకు మరొక కోణం కూడా ఉంది, తలుపు మూసేస్తాడు కూడా. జలప్రళయ కాలంలో దేవుడు చేసింది ఏంటి, తలుపు మూసేశాడు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఏం చేశాడట, యజమానుడు వచ్చి తలుపు మూసేస్తే అయ్యా మాకు తలుపు తీయండి అని అన్నా కూడా ఆయన తెలియదు, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అంటే దేవుడిచ్చిన దీపం ఆత్మ, ఈ గొంతులో ప్రాణం ఉండగానే ఏం చేయాలంటే ఆయన ఇచ్చే విలువైన రక్షణను మనం కాపాడుకోవాలి, పొందుకోగలగాలి.
ఆనాడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఓడకు సాదృశ్యం ఏంటి తెలుసా? సార్వత్రిక క్రీస్తు సంఘం. ఈ సంఘములోనికి ఆహ్వానం పలికినటువంటిదే ఆనాడు నోహు గారి ద్వారా సువార్త. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని పిల్లల ద్వారా సువార్త. నమ్మి బాప్తిస్వం పొందితే రక్షించబడతావు, నమ్మకపోతే శిక్ష తప్పదు, దాని నుంచి ఎవడు తప్పించలేడు. కాబట్టి ప్రియులరా, దేవుడు మనకు పిలుపునిచ్చాడు, అవకాశం ఇచ్చాడు, వాటిని మనం సద్వినియోగం చేసుకోగలగాలి. సో ఈ నోహు జలప్రళయం ద్వారా మనం తెలుసుకున్నటువంటి సత్యాలు మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకుందాం. ఆయన చెప్పిన కొలతలు మనం అనుకున్న కొలతలు కాదు. నంబర్ 1, జలప్రళయం కొద్ది ప్రదేశానికి వచ్చింది. జీవరాశులు కూడా కొద్దివే వచ్చాయి. ఎందుకనంటే జలములలో ఉన్నటువంటి జీవరాశులు కొన్ని పోయాయి, సూక్ష్మక్రిములుగా ఉన్నటువంటి జీవరాశులు కొన్ని పోయాయి, మిగిలినటువంటి వాటిలో కూడా చాలా పోయాయి, కొన్ని వచ్చేసాయి. అంత మాత్రం చేత ఓడ కొలతలు చిన్నవి కాదు. ఎంతమందికైతే ప్రకటించాడో ఆ ఓడలోనికి అంతా వచ్చినా కూడా పట్టేంత ఉంది స్థలం. రెండవది ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి ఆ క్రూర జంతువులు మనం ఏదైతే అనుకుంటున్నామో, ఇది జలప్రళయం అయిపోయి భూమి మీద బయటకు వచ్చేసిన తర్వాత జనాలకు దేవుడు ఓపెన్ చేశాడు. ఎందుకంటే ఎట్లాగో వీడు వినడు కాబట్టి వీడికి చివరి కోరికలు తీర్చాలి అని అనుకుని అన్నీ వదిలేశాడు. అప్పుడప్పుడు డాక్టర్ గారు చెప్తూ ఉంటారు, అమ్మా ఆయన ఏమడిగితే అది పెట్టండి అమ్మా అంటాడు. అప్పుడే అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలండి? టైం దగ్గర పడింది. అట్లాగే దేవుడు కూడా వెజిటేరియన్ మాత్రమే అప్పుడు లిమిటెడ్ చేయకుండా నాన్ వెజ్ కూడా ఇచ్చేసాడంటే వీడు ఎట్లాగో మాటినాడు కాబట్టి పోయేటప్పుడు సంతోషంగా. అందుకే ఈరోజు మనకు ఏమంటే ఇష్టం అండి? వెజ్ ఇష్టమా, నాన్ వెజ్ ఇష్టమా? ఇప్పుడు మాంసం పక్కన ఉందనుకోండి, మిగతావన్నీ మిగిలిపోతాయి. యేసుప్రభు పెడితేనే ముందుగా హుష్ కాకైందంటే తెలుసా, 5,000 మందికి భోజనం పెట్టాడు. మిగిలింది చేపల రొట్టెలే మిగిలాయి. ఎందుకు రొట్టెలు మిగిలాయి? రొట్టె వెజిటేరియన్, చేప నాన్ వెజిటేరియన్, అందుకే అది లేచిపోయింది. సో ఏది ఏమైనా ప్రియులరా, గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఆ రోజు తీసేసిన దేవుడు ఈ రోజు కూడా తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అడ్డుపడుతున్నాడు యేసుప్రభు. ఆయన అడ్డుపడుతున్నాడు కాబట్టి ఈరోజు మన ఆటలన్నీ సాగుతున్నాయి. కానీ ఆయన కూడా అడ్డుపడకుండా వచ్చే రోజులు ఉంటాయి. అంటే ద్వారం వేసే రోజులు వస్తాయి. ఆ రోజు 100 సంవత్సరాల వరకు సువార్త ప్రకటిస్తున్న కళ్ళు తెరవనోడు కొట్టుకుపోయేటప్పుడు అడిగింటాడా తలుపు తెడు, నోహో మాకు ఇప్పుడు బుద్ధి వచ్చిందని. గజ ఈతగాళ్ళను సైతం గజ వణికిపోయారు ఆ రోజు. ఆ స్థితి రాకుండా మనం జాగ్రత్త పడాలి. దేవుడిచ్చిన అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ఈనాడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నోహు గారి జలప్రళయం, నోహు గారి కాలంలో వచ్చిన జలప్రళయం బూటకం కాదు, కల్పితం కాదు, అది సత్యం. నమ్మితే నిత్య జీవం, నమ్మకపోతే నిత్య నరకం. ప్రార్థన చేసుకుందాం.